అంత రిలేషన్షిప్ ఉన్నంత టాక్ కూడా లేదు మా మధ్యలో. ఫస్ట్ డే అది పాపం అందరూ అతని టార్గెట్ అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే ఎలిమినేట్ చేసేస్తున్నా అంటే అయ్యో పాపం పిల్లోడు చిన్న కుర్రాడు అనిపించింది. బట్ చిన్న కుర్రాడు కాదని పెద్దవాడు అని తెలిసిన తర్వాత చూడడానికి చాలా చిన్నవాడు అనిపించాడు. ఏడుపు మొహం పెట్టేస్తే ఇంకా నా వల్ల కాల. నేను కూడా ఆయన ఎందుకు నామినేట్ చేయను, వేరే అమ్మాయి పేరు సీతను నామినేట్ చేసాను. సో ఆయనకి మిగతా వాళ్ళందరి మీద కోపం ఉండే. తర్వాత రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆదిత్య కూడా తన్నే నామినేట్ చేసినాడు ఆ రోజు. రూమ్ లో కూర్చోబెట్టి ఫస్ట్ కూడా ఆదిత్యకి మనకంటకి ఆదిత్యకి నిఖిల్కి అందరికి నేను నామినేట్ చేయలేదు కాబట్టి నాతో మంచిగానే ఉండే. నేను చెప్పా ఎవరికి నీ గురించి ఏం తెలియదురా, నువ్వు ఎందుకు ఊరికే ఇదవుతావు, ఎవరో ఒకరిని చేయాలి కాబట్టి చేసింటారు నువ్వు అంటే అది కాదన్నా నేను ఎందుకు ఎంత కష్టపడి వచ్చాను తెలుసా అంటే అవునా ఏంటి నీ కష్టాలు ఏంటి చెప్పన్నా. లేదన్నా నేను అది ఇది అన్నాడు. అయిపోయి బట్ కరెక్ట్గా నామినేషన్ టైంలో అందరు నామినేట్ చేసేటప్పటికి ఆయన చాలా దారుణమైన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఎవరు అడగలా నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటని ఎవరైనా అడిగితే నువ్వు చెప్పిన నాకు ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి నన్ను నామినేట్ చేయకూడదా, అదేం పాయింట్, నాకు అక్కడ నచ్చలా. అదే చెప్పా తర్వాత మొహం మీదే చెప్పాను. సో ఆ తర్వాత కూడా నేను నామినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్లో చేయలే, ఎందుకంటే అతను ఏంటో నాకు తెలియదు. బట్ ఒక 2-3 రోజులు ఒక వారం రోజులు నేను చూసింది ఏంటంటే ఎవరితోనూ మాట్లాడు, ఎక్కడో కూర్చొని కెమెరాస్తో నాకు తెలియదు ఈ కెమెరాస్తో మాట్లాడే టెక్నిక్ ఒకటి ఉంటుంది, ఆడియన్స్తో మాట్లాడాలి. నేను జనాలతో ఫ్రెండ్లీగా ఉండడమే నేను చూసాను. సో ఎక్కడో వెళ్ళి ఏదో మాట్లాడుకుంటుంటాడు, ఏదో చేస్తుంటాడు, మనుషులు అంటే సోషలైజ్ అవ్వలేకపోతున్నాడు. ఎందుకు అంత కష్టపడి అక్కడెక్కడో ఉండి మాట్లాడుకోవడానికి ఇక్కడ రావడం దేనికి అనిపించింది నాకు. అదే చెప్పాను నేను నామినేషన్లో కూడా. చీరాకు దగ్గర రాకు అన్నట్టుగానే బంధాలు అనుబంధాలు నాకేం లేవు అది ఇదని మళ్ళీ నాకు మా ఆవిడ సింపతి అని అనిపిస్తుంది అంతే. ఏది ఏ ఎండకి ఆ గోడు కట్టారు చూడండి ఆ టైప్లో. సీతని మీరు విన్నర్ చూద్దామని అనుకున్నారు. యాక్చువల్లీ సీతకి సోనియా నచ్చదు, కానీ సోనియా నామినేట్ చేయలేదు. అదే అంటున్నాను, కానీ ఎలా చేయదు, ఎందుకో సోనియా అంటే భయమో లేకపోతే అలా డిస్కషన్ అంత అవుతుందని ఇదేమో మరి సీతకి ఏమో తెలియదు. ఇలాంటి కంటెస్టెంట్ విన్నర్ అంటే మీకు ఓకేనా, అంటే ఇంకెవరు డిజర్వ్ లేరా అని ఉన్నారు. సీత కాకపోతే విష్ణుప్రియ కాకపోతే ప్రేరణ, అమ్మాయిలే విన్నర్ ముగ్గురులో. లేదు సీత ఎందుకు అవ్వాలి అనుకున్నానంటే ఆ అమ్మాయి బాగా దగ్గరగా అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు అమ్మాయి లాగా మన ఇంటి పిల్లలాగా అనిపిస్తుంది. ఒక సొంత చెల్లి ఉంటే ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది నాకు సీతను చూస్తే. మిగతా వాళ్ళ తెలుగు ఏదో ఎక్కడి నుంచో, ఇప్పుడు విష్ణుప్రియ మన లోకల్ అమ్మాయి అయినా కూడా అమ్మాయి తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం డ్యూ రెస్పెక్ట్ విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి, వెరీ 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 నైస్ గర్ల్. అలాగే నబీల్ కూడా మనోడు, మన వరంగల్ పోరాడు, మంచిగా ఆడతాడు, వెరీ జెన్యున్ జెంటిల్మెన్, అందుకని నాకు ఇష్టం. మిగతా వాళ్ళు కూడా ఇష్టమే, బట్ మన వాళ్ళు ఫస్ట్ కదా అనేది ఒక చిన్న స్వార్థం. సాక్స్ టాస్క్లోని సోనియా మీ మీద బాగా అరుస్తూ లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ అలా జరిగింది. సోనియా అరుస్తుంది, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా ఉండిపోవడానికి కారణం ఏంటి? అసలు బేసిక్గా నాకు ఇది ఒకటి ఏంటంటే, చాలామంది సోనియా ఏమైనా డిస్కషన్ పెడతాదని భయపడుతున్నారా హౌస్లో కంటెస్టెంట్లు మీరంతా, లేకపోతే ఏంటి, ఎందుకు సోనియాకి రెస్పాండ్ అవ్వరు, మీరు ఎవరు సైలెంట్ అయిపోతారు సోనియా మాట్లాడితే? అది కరెక్ట్ గేమ్ పీక్ టైంలో వాళ్ళు ఆడుతున్నప్పుడు చూడకుండా ఆవిడతో నేను డిస్కషన్ పెట్టుకొని ఆ మూడ్లో లేకుండా నేను చూస్తున్నా, ఒక పక్క అక్కడ గేమ్ చూస్తున్నా, ఈవిడ వచ్చి ఏం చెప్పి అరుస్తుంది. సరే ఈవిడ బాడీ గార్డ్ పృథ్వీ కూడా వచ్చి అరుస్తున్నాడు. సోనియా బాడీ గార్డ్ పృథ్వీ మట్టుకే చేస్తున్నాడు. ఆవిడ ఏమంటే వీళ్ళు తానంటే తందాన వీళ్ళిద్దరు నిఖిల్ అలాగే అనిపించింది. తర్వాత మంచిగానే ఉంటారు పాపం. అంటే సోనియా పక్కన పెడితే పృథ్వీ నిఖిల్ దర్ వెరీ గుడ్ పీపుల్. మన వీడియోలో కూడా ఏదో చెప్పినట్టున్నారు, గోకింది మీరే రేస్ చేసినట్టున్నారు. మరి అభయ్ వచ్చినప్పుడు, బేబక్క మీరు వచ్చినప్పుడు వీడియో రైస్ చేయడం ఏంటండి బాబు, చూస్తున్నాను. అంటే కెమెరా జూమ్ వేసి మరీ చూపిస్తున్నాడు. అంటే గుండె ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. ఆవిడ గురించి అంటే సందర్భం లేకుండా, సరే ఒకవేళ నామినేషన్స్ వస్తే మాట్లాడే వాళ్ళనేమో లేకపోతే ఇంకోటో, బట్ ఆ టైంలో ఇంకా అవతల పక్క పాపం నాకు ఆ అమ్మాయి మీద జాలిగా ఉండే, ప్రేరణ మీద వచ్చి రాని ఎంపైరింగ్ చేస్తుంది అమ్మాయి.
ఊరికే వీళ్ళు ఏమో నోరేసుకొని అమ్మాయి మీద పడిపోతున్నారు. ఇప్పుడు ఏంటి నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఓకే రైట్ ఇచ్చానా, సరే కాదు ఇప్పుడు నువ్వు ఆడుకోలే అని చెప్పి ఒకసారి ఇచ్చిన డిసిషనే అమ్మాయి మార్చేసి ఇచ్చేస్తుంటే అమ్మాయి మీద రెస్పెక్టే ఉంటుంది కదా. సో నేను అమ్మాయి కొంత హెల్ప్ చేసే ప్రయత్నం చేశాను. అది కూడా వీళ్ళు వచ్చి ఎలా ఎలా అని చెప్పి అంటే నాకు తెలిసి విష్ణుప్రియతో ప్రాబ్లం అనుకుంటా ఈ అమ్మాయికి. విష్ణుప్రియకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే బాగుంటుంది నేను చెప్పాను. నేను దానికి విష్ణుప్రియకి ఎందుకు ఇస్తామని చెప్పి ఈవిడ. కాకపోతే నాకు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు ఈ చిల్లర డిస్కషన్ పెట్టుకోవడం ఇష్టం లేదు. గేమ్ జరుగుతుంది అది చూడడం మానేసి మీ జోకులకి మీ ఎంటర్టైన్మెంట్స్ లైక్ మీ చేసే మాటలకి మీరు దీనికి విధానికి సపరేట్ ఒక ఆడియన్స్ సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అనేది మీకు ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయింది. బట్ సెకండ్ వీక్ ఏదైతే నామినేషన్ జరిగిందో దాని తర్వాత మీలో అంత హుషారిపోయింది, జోకులు ఆపేశారు. అది బిగ్ బాస్ పోయింది అనుకుంటే పోయింది, ఉంది అనుకుంటే ఉంది. బిగ్ బాస్ మనం చూపించాలనుకుంటే చూపిస్తాడు, వద్దనుకుంటే ఉండేది బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. లాస్ట్ 2 days తప్ప లాస్ట్ 2 days కూడా లాస్ట్ డేనే అది కరెక్ట్గా చెప్పాలంటే అస్సలు అద్భుతమైన కంటెంట్ ఉంది. కాకపోతే నేను అదే అనేది ఒక ట్రాన్స్పరెన్సీ కోసం అట్లీస్ట్ 24 hours లైవ్ కాకుండా ప్రతి కంటెస్టెంట్కి 24 hours లైవ్. ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్కి ఒక ఫోన్ నెంబర్ ఎట్లా అయితే ఇచ్చేసి మీరు అతన్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అంటున్నారు. అతని ఫ్యాన్స్ అయితే మీరు అతని స్ట్రీమ్ ఫాలో అవ్వండి. శేఖర్ భాష స్ట్రీమ్, నబీల్ స్ట్రీమ్, సోనియా స్ట్రీమ్, పృథ్వీ స్ట్రీమ్, అలా ఎవరి స్ట్రీమ్లో వాళ్ళకి అన్ని ఛానల్స్ ఉండాలి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా ఎవరి గేమ్ అయినా సరే చూడాలనుకుంటే రైట్. అలా కాకుండా ఎడిటర్ చాయిస్ అని చెప్పి ఆయన ఏది నచ్చితే ఆయనకి ఎక్కడైనా సరే గట్టిగా సౌండ్లు కనబడ్డాయి, ఎక్కడైనా రొమాన్స్లు కనబడ్డాయి, ఎక్కడైనా ఓదార్పులు కనబడ్డాయి, ఇవే మేము చూపిస్తాం లేకపోతే ఇదే అనుకునే స్టేజ్లో. బిగ్ బాస్ క్వశ్చన్ చేస్తున్నారా ఇప్పుడు? చేయకూడదు క్వశ్చన్ కాదు, ఇది ఒక సజెషన్ ట్రాన్స్పరెన్సీ కోసం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీరేం చేయలేదా అని చెప్పి, ఆయన చూపించకపోతే మీకు మీరేమంటారు, నా మీద అబాండం వేస్తారు. నేను చేసి కూడా ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను ఆ ఫీడ్ వెనక్కి తెప్పించుకోలేను కదా. ఆ ఫీడ్ కనీసం ఒక వైల్డ్ కార్డ్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా మళ్ళీ? అయ్యో ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ మీద. నారీ ఎంట్రీ పక్క మీకు డౌటే అక్కర్లేదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కదా. అవును అవును. దాంట్లో ఎవరన్నా మీకు తెలుసు ఒక పేరైనా? కొన్ని పేర్లు తెలుసు. ఒక అమ్మాయి పేరు చెప్పండి. ఎందుకు చెప్పండి. వింటున్నాను. రోహిణి వెళ్తారా? రోహిణి కదా. ఆవిడ వెళ్తే నారీ ఎంట్రీ పక్క. ఎందుకంటే నారీ అంటే అమ్మాయి కదా. నారీ ఎంట్రీ అంటే అయ్యా వెళ్ళినా వెళ్ళకపోయినా ఎక్కడైనా శేఖర్ ఇంతే అంతే. మీకు ఇది కావాలంటే పిలుచుకోండి, గొడవలు కావాలంటే చేయడానికి 3 మంది ఉన్నారు. శేఖర్ భాష గారు, మీకు ఇప్పుడు హౌస్ లోని పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? నిన్న జరిగిన నామినేషన్ లో గానీ కొంతమంది కొట్టేద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ అదే ఏవైతే మీరు చీఫ్లు ఉన్నారో మార్చడం అలా ఇవన్నీ చూసారు, ఏమనిపించింది మీకు? ఏమనిపించింది అంటే మీరు ఉండొచ్చారు కాబట్టి, వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి. అందరూ మంచివాళ్ళండి. ఎవరితో నాకు శత్రుత్వం లేదు, అందరూ వెరీ గుడ్ పీపుల్. నిఖిల్, పృథ్వీ కూడా నేను ఐ డోంట్ బ్లేమ్ దెమ్. ఆ విషయంలో కూడా సోనియానే ఓవర్ షాడో చేస్తుంది వాళ్ళనే తప్ప. సరే ఇప్పుడు ఈ మణికంఠ ఏడిస్తే ఎలా కొంతమంది అయ్యో పాపం అని చెప్పి అనుకుంటారు, ఈవిడ ఏడ్చినా కూడా అయ్యో పాపం అనుకుని చెప్పి వాళ్ళు ఆవిడ కోసం ఏదో చేస్తున్నారని నేను అనుకుంటా తప్ప ఆ సెంటిమెంటల్ డ్రామాని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అనేదే నా బాధ. మణికంఠ అయినా సోనియా అయినా మంచి. యష్మి కరెక్ట్ పాయింట్స్ రేస్ చేసింది అనుకుంటున్నా. యష్మి గుడ్. యష్మి అప్పుడప్పుడు ఏదో కొంచెం అటు ఇటు అవుతున్నా కూడా చాలా మంచి. మన పాయింట్స్ రైట్ అంటారు. ఈ పాయింట్ నామినేషన్స్ పాయింట్ లో సోనియాని క్వశ్చన్ చేసిన పాయింట్ అది అదే అంటున్నా. నాకు బయటకు వచ్చేదాకా అంత సోనియా గురించి అంత నెగిటివ్ ఉందనే విషయం నాకు తెలియదు బయట. బట్ నేను అక్కడ వాళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు కూడా నేను ఎందుకులే వాళ్ళ పర్సనల్ వాళ్ళకి వాళ్ళు ఉంటుందని నేను పక్కకు వచ్చేస్తాను తప్ప. ఐ థింక్ ఒక కన్ను ఆవిడ అక్కడ గట్టిగా వేసినట్టుంది. అది అదే అనిపించింది. పృథ్వీని నిఖిల్ని చూస్తుంటావు నువ్వు అన్నప్పుడు వాళ్ళతో పాటు మధ్యలో నిన్ను కూడా చూస్తుంటాను అని ఉంటే ఇంకా బాగుండేది. పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు కాబట్టి మిగతా వాళ్ళు కనబడట్లేదా అంటే, పృథ్వీ నిఖిల్ని చూస్తున్నాను వాళ్ళ మధ్యలో నువ్వు కూడా కనబడుతున్నావు ఎప్పుడు ఇంకా వేరే అనేది. ఆ అమ్మాయి కరెక్ట్గా మాట్లాడింది, చాలా కరెక్ట్గా మాట్లాడింది. అన్ని పాయింట్ కరెక్ట్గా మాట్లాడింది అని చెప్పి మీరు చెప్పిన పాయింట్ అది అదే పాయింట్. అది పాయింట్ కరెక్టే. బయట అనుకునే పాయింట్ అదే. నాగార్జున గారు కూడా చెప్పారు కదా, ఫ్యాన్స్ ఇప్పుడు పెద్దవాడు చిన్నాడు అని చెప్పి కూర్చోబెట్టుకుంటే ఇంకా ఇంకేం చేయవా అన్నట్టుగా.
బట్ యష్మి అప్పుడప్పుడు సంచాలకుగా చేసినప్పుడు నేను అదే చెప్పాను, తను సంచాలకుగా ఇష్టం తన లేదు. రూల్స్ పెడతాను. సంచాలకుగా ఉన్నప్పుడు గేమ్ ఫెయిర్గా ఆడడం, ఇద్దరు ప్లేయర్స్ సేఫ్గా ఉండడం అనేది నీ బాధ్యత. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూకి వచ్చాను, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నా గౌరవం, నా సేఫ్టీ మీ బాధ్యత, మీ ఛానల్ బాధ్యత, మీ బాధ్యత. అలాగే ఒక ఎంపైర్గా నిర్మించుకున్నప్పుడు అవతల వాళ్ళ ఇద్దరి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఒక ఫెయిర్ గేమ్ ఆడేట్టు నువ్వు చూడాలి. సో దాంట్లో నాకు నో డౌట్ యు ఆర్ నాట్ ఎ గుడ్ సంచాలక్. లేదా నువ్వు కానీ ప్రేరణ కానీ సంచాలకులు మరి మంచి ప్లేయర్స్, కానీ సంచాలకులు అయితే మీరు ఖచ్చితంగా కాదు అని వాళ్ళ మొహమే చెప్పారు. ఫిట్ అవ్వరాలు. భాష గారు ఇప్పుడు నార్మల్గా ఎప్పుడు ప్రతి సీజన్లో కానీ ఒక సర్టెన్ ఏజ్ పీపుల్ని ఎప్పుడు 1, 2, 3 వారాలు 4 వారాలు ఇలా పంపించేది ఎప్పుడు మనం చూసేది, ఆడియన్స్ చూసేవారు, ఆడియన్స్కి ఒక అలవాటు. శేఖర్ భాష గారు లోపలికి వెళ్ళేటప్పుడు చూసి ఈయన సెకండ్ వీక్, థర్డ్ వీక్ అనే మాట కూడా వచ్చింది ఒకనొక టైంలో. మీరు వినలేదా ఈ మాట? మీరు వినలేదా? అండ్ అదే కాకుండా వైఫ్ గారు ప్రెగ్నెంట్లో ఉండడం, ఇంకొక 2 వీక్స్లో డెలివరీ పెట్టుకోవడం, లైక్ వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ, లైక్ ఇవి ఇలాంటివి ఏం జరగలేదా మీకు? అయినా ఎందుకు అని నేను అడిగింది వాళ్ళని ఒకటే, రెండే అడిగారు. ఒకటి, డెలివరీ అయిన రోజున నన్ను ఏమన్నా 1 డే అలౌ చేస్తారా బయటికి అడిగారు. ఏమన్నారు? అది ఎలా కుదురుతుందన్నారు. సరే పోనీ నాకు తీసుకొచ్చి ఏమన్నా చూపిస్తారా మీరు అంటే, విల్ ట్రై దట్ అన్నారు. అది ఫస్ట్ కండిషన్. రెండోది, బీయింగ్ ఎ వీగన్ నాకు ఆప్షన్స్ చాలా తక్కువ. గుడ్డు తిన్ను, చికెన్, మటన్ తిన్నాను కాబట్టి నాకు కొన్ని డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంటుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ. పన్నీరు పంపిలే, పన్నీరు 2 ప్యాకెట్లు పంపిరు. ఇప్పుడు మీకు పాత సిస్టమ్ కాదు, ఈవిడ వెళ్ళి ఎదిస్తే అదే చీఫ్ పంపిస్తారు, ఆవిడదే మన ప్రాప్తం. ఆవిడ మొత్తం బాగా గట్టిగా చికెన్ నా మటన్ అని చెప్పి మొత్తం తెచ్చుకుంది. ఏదో పాపం వీడు కూడా అని చెప్పి నా మీద కూడా ఒక దయతో ఒక క్యాబేజీ ముక్క ఒకటి పట్టుకొచ్చింది. 1, 2 పన్నీర్ ప్యాకెట్లు వచ్చినాయి. అందులో ఒక పన్నీర్ ప్యాకెట్ ఎవరో కొట్టేశారు. అది కూడా ఈవిడ చలవే. ఈవిడ స్టార్ట్ చేసింది, ఇంకా అందరు దొంగతనాలు మొదలెట్టారు. ఒక పన్నీర్ ప్యాకెట్ ఉంది, దాంట్లో నేను ప్రేరణ షేరు. అది వారం రోజుల పాటు. వదిలే, నువ్వే తినలే, అది కూడా దానివల్ల నాకు వచ్చే ప్రోటీన్ ఏముండదు అని చెప్పి అనుకున్నాను. సో అది ఈ 2 అడిగాను నేను చాలా క్లియర్ కట్గా, నాకు 2 అని చెప్పి చాలా క్లియర్ కట్ చెప్పా. సో అది దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడుతుంది బీయింగ్ ఏ మ్యాన్. లేకపోతే ఇంకా బాగుండే వల్ల ఖచ్చితంగా అయ్యో, ఎందుకంటే నాకు అప్పటికి బాగానే ఉన్నాను, బాగా లేనని నేను చెప్పను. ఏవో చపాతీలు అవి తింటూనే బతుకుతున్నాం, కానీ ఎక్కడో తెలియని ఒక అంటే వీక్నెస్, డల్, కళ్ళు తిరగడం, అది ఒక మానసికంగా కూడా ఒకటి, ఇది లేదే ఇది లేకపోతే నేను డల్ అయిపోతానే అనేది కూడా వచ్చేసింది. ఏదో సినిమాలో కొబ్బరి బొండ సినిమాలో ఆయనకు విజిల్ ఉంటుంది, ఆ విజిల్ వేస్తే ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎవడు వచ్చినా సరే ఆయన అనగానే మోగాలన్నమాట, మోగానే ఆయనకి ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా వేస్తాడు. ఇది లేదనగానే నాకు తెలియకుండానే ఏమో నేను డల్ అయిపోతానేమో, ఇప్పుడు ఆడలేనేమో ఫ్యూచర్లో, ఇప్పుడు బాగున్నాను ఇప్పటిదాకా, రేపు బాగాలేకపోతే. మీకు బిగ్ బాస్ గేమ్ అర్థమైందా? ఏదో కొంత ఏమర్థమైంది? నామినేషన్లు, ఎలిమినేషన్లు, పాయింట్లు చెప్పుకోవడాలు, అవతల వాళ్ళని తప్పు పట్టడాలు, దాంట్లో లాజికల్ లాగడాలు, ఏముంటే ఉంటారు లోపల, ఏం లేకపోతే బయట ఉంటారు. కంటెంట్ ఉండాలి. అది కూడా కాదు బయట. ఇఫ్ ఇట్ ఈస్ 2 రకాలు ఉంటాయి. ఏముంటే ఉంటారు, ఒకటి ఆడియన్స్ సపోర్ట్, ఇంకొకటి బిగ్ బాస్ సపోర్ట్. సో బిగ్ బాస్కి నచ్చేది ఏంటి అంటే, నెగిటివ్ అయినా పర్లేదు, ఓకే, నేను తిట్టుకున్నా పర్లేదు, నువ్వు ఏదో రకంగా అక్కడ జనాల్లో ఉండవు. నువ్వు ఇప్పుడు సోనియా ఉంది, నిజానికి ఓటింగ్ పెడితే ఫస్ట్ బయటకు వచ్చేది ఆవిడ. మీరు గమనించండి, ఆవిడ ఉంటది. ఎందుకంటే ఆ నెగిటివిటీ కావాలి మాకు, అదే. సో ఆ నెగిటివిటీ ఉన్నప్పుడే ఒక తిట్లు రావడం, అది హైప్ అవడం అనేది. సో బిగ్ బాస్కి ఒక క్రైటీరియా ఉంటుంది, వీళ్ళు ఓడిపోవచ్చు, కానీ వాళ్ళు మనం ఏదో రకంగా అట్టే పెడదాం. దానికి ఏంటంటే ఈ సింపతి గేమ్లు, ఇప్పుడు సింపతి గేమ్ తప్పవచ్చు, ఎథికల్ కాకపోవచ్చు, ఎవరు మనకంటే ఆడేది లేకపోతే అది, బట్ జనాలు తిట్టుకుంటూనో లేకపోతే అయ్యో పాపం అనుకుంటూనో ఏదో ఒకటి చూస్తున్నారు, ఆ కోణంలో ఉండొచ్చు. బట్ అది కాకుండా గేమ్ వైజ్ నువ్వు ఎంత లాజికల్గా ఎంత పాయింట్ మాట్లాడావు అనేది చూసే కొంత ఆడియన్స్ ఉండొచ్చు. ఎందుకంటే మీలాంటి రెగ్యులర్గా బిగ్ బాస్ చూసి భలే పాయింట్ పట్టిందిరా, భలేగా మాట్లాడారా అనుకునేవాళ్ళు ఒక 20% 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అకలింపు చేసేసుకున్నారు, గేమ్ అంతా ఆవాహయం అనమాట.
బట్ మిగతా వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు బిగ్ బాస్ చూసి అరే మనవాడు ఉన్నాడు ఓటు ఏంట్రా అనుకునే వాళ్ళకి ఆ 1 hour ఎపిసోడ్లో వాళ్ళకి అర్థం అయ్యేది ఏంటంటే వీడు మంచోడా, వీడు మంచోడరా, వీడు ఉండాలరా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో బేసికలీ ఒక మంచితనానికి ఒక ఒక పాజిటివ్ ఎంటర్టైనర్కి జనాల్లో ఒక మంచి ఇమేజ్ ఉంది. పోనీ మీరు నెగిటివ్ అవ్వలేదు, పాజిటివ్గా వచ్చారు, ఆ హ్యాపీనెస్తో ఉండిపోయారు. మీ ఎలిమినేషన్ టైంలోనే మీరు ఎవరు మీకు అర్థమైందని అడిగారు, మీరు నాకు అర్థం మీరు అనుకునేది కూడా చెప్తే నేను వింటాను, ప్రేక్షకులు కూడా వింటారు. రైతే అంతేనా? అదేనా బిగ్ బాస్ గేమ్? అంతే అంటే సిచ్యువేషన్స్ మీరు ప్లేయర్ అండ్ మీరు నాకన్నా బెటర్ ప్లేయర్, లాస్ట్ వీక్ దాకా ఉన్నారు కాబట్టి. మనం అంటే అప్పుడు 8 సార్లు కంటెండర్ కెప్టెన్సీకి, అప్పుడు కెప్టెన్స్ మా టైంలో కెప్టెన్. 8 సార్లు లైన్గా ఎవ్రీ టైం గేమ్స్ ఆడేవాడిని, ఫన్ ఎంటర్టైన్మెంట్ లైక్ అన్నీ నాది ఉండేవి, నామినేషన్స్ అన్నీ కలిసి ఉండేది నాది. లైక్ ఆడియన్స్లోకి వెళ్ళలేదు అంతే తేడా. ఓటీటీ అయిపోవడం వల్ల ఆడియన్స్లోకి వెళ్ళలేదు. సీజన్ అంటే ఉండొచ్చు, అన్ని పాయింట్లు ఉంటాయి. ఓటీటీ అయిపోయింది, ఈసారి ఓటీ అటేయండి అంటే మెయిన్ దాంట్లోకి వెళ్ళండి ఈసారి. ఇప్పుడు మీరు ఎలిమినేట్ అవుతున్నప్పుడు మీరు అసలు ఎలిమినేట్ అవుతున్నాను అనుకున్నారు, లేకపోతే మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతారని మనసులో ఒకటి వచ్చి ఉంటుంది? నాకు క్లియర్ కట్గా if I wanted to be there, I could be there. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ ట్రూత్. మీరు కావాలంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, అభయ్ బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే దాని గురించి చెప్పండి. అభయ్ వర్త బయటకు వచ్చేది రైట్. ఈ క్వశ్చన్కి నేను ఉండాలనుకుంటే ఉండేవాడిని అంటే ఈ గొప్పలు చెప్పుకుంటున్నాడు, డబ్బాలు కొట్టుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు, కానీ నేనే బయటకు వచ్చేసాను అక్కడ. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ మేబీ నా పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా డౌన్ అయిపోతుంది, ఎందుకంటే సౌండ్ రాట్లా, ప్రోటీన్ లేదు, ఇంకా అక్కడ లేదు, అయిపోతానేమో జనాల దృష్టిలో నేను మంచిగానే బయటకు వచ్చేద్దాం అనేది ఒక మొదలైంది. దానికి తోడు అదే చెప్తున్నా కదా, 1 week వరకు ఓకే బాగానే ఉండింది, స్టిల్ గుడ్, కానీ ఇది అవుతుంది అనేది. సో నేను క్లియర్ కట్గా అభయ్తో క్లియర్ కట్ డిస్కషన్ అయినా వెళ్ళే ముందు నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా నన్ను పంపించండి రా, ఒకవేళ అవకాశం ఉంటాయి, మన చేతిలో ఏముండదు, ఒకవేళ అవకాశం ఉంటాయి. బట్ అదృష్టం బాగుండే అదేదో మరి బిగ్ బాస్ విన్నాడో వీళ్ళకి అవకాశం ఇచ్చాడు అనుకుంటా. సో మీరు అభయనే కాదు, రేపు వచ్చే ప్రతి కంటెస్టెంట్ వారానికి ఒకళ్ళు వస్తుంటారు కదా, వచ్చిన వాళ్ళని అన్ని క్వశ్చన్స్తో పాటు శేఖర్ భాషని మీరు ఎందుకు ఎలిమినేట్ చేశారు, తనే వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఎలిమినేట్ చేశారా, లేదు మీకు పోటీ అవుతాడే నేను ఎలిమినేట్ చేశారు అని మీరు అడిగి చూడండి, మీకు ఆన్సర్ దొరికిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరితో అంటే నేను అడిగి వచ్చేసాను కాబట్టి ఎవరి మీద నాకు కోపం కూడా లేదు, హ్యాపీగా ప్రేమగా పంపించారు. అందరూ నా ఫ్రెండ్స్గానే వచ్చాను. రేపు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వెనిపోట్లు నెత్తిని పోసుకోవడాలు పొడుచుకోవడాలు ఏం లేకుండా అందరూ మంచి ఫ్రెండ్స్తోనే వచ్చాను. ఉన్న 2 నెలలు 2 వారాలు మంచి సరదాగా జోకులు వేసుకుంటూ హెల్దీ అట్మాస్ఫియర్ బిల్డ్ చేశాను అందరితోటి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో మీరైతే ఇది అడిగి చెప్పండి, అప్పుడు నేను చెప్పేది నిజం, డప్పాలు కాదు, గొప్పలు కాదు. నేను ఉండాలి అనుకోని ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ఆదిత్యనే బయటకు వెళ్ళేవాడు. ఎందుకంటే మీకు ఒక చిన్న లాజికల్ ప్రూఫ్ చెప్తాను. అంతకన్నా ముందు దండలు వేయడానికి ప్రక్రియకన్నా ముందు ఈ విషం పోయడం, అమృతం పోయడం, తెలుపు నలుపు లిక్విడ్ పెట్టినప్పుడు నాకు ఒకళ్ళు పోసారు, అది సోనియా. బట్ ఆదిత్యకి 3-4 పోసారు కదా. సో రేపు నిజంగా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆదిత్యకే పడేవి దండలు కూడా. అసలు నబీల్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అక్కడ నబీల్ ఇంపాసిబుల్ నాకే దండేసేవాడు నేను దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు కావాలంటే రేపు నబీల్ ఐ థింక్ విల్ బి ద విన్నర్. మీరు చాలా టైం ఆగాలి నబీల్ అడగాలంటే, అదృష్టం బాగుండకపోతే తప్ప. లెట్స్ హోప్. అదే చెప్తున్నా, నబీల్ నాకు అగ్నెస్ట్గా వేసే ఛాన్సే లేదు, అంత థిక్ ఫ్రెండ్స్ మేము. ఆదిత్య లాగా బాగా ఫ్రెండ్లీగా ఉండి లాస్ట్ని పొడిచే టైప్ కూడా కాదు, వెరీ జెన్యున్ గా. ఆదిత్య మీతో మంచిగా ఉండి సడన్గా నామినేట్ చేయడం వల్ల నేను చెప్తున్నా కదా, నబీల్ ఇంపాసిబుల్ అయ్యాడు, విష్ణుప్రియ ఇంపాసిబుల్ అయ్యాడు, సీత ఇంపాసిబుల్. సరే సీత నాకు వేసింది అనుకోండి. ఒకవేళ నాకు అగ్నెస్ట్గా వచ్చే దండలు ఏమైనా ఉంటే అవి 2, ఒకటి మనకంట, సోనియా, అంతే. యశ్వి 5 పడదా మీకు వాళ్ళకి? పడదా అంటే నేను 2-3 సార్లు నామినేషన్ చేశాను కాబట్టి. సోనియా సంగతి నాకు తెలియదు. బట్ సోనియా ఏమి చేయకుండానే ఆవిడ విషం పోసింది లాస్ట్న. సో లైట్ నాకు 2 తప్ప. మహా అయితే ఇంకెవరన్నా మధ్యలో ఏమైనా సర్ప్రైజ్గా ఎలిమెంట్ ఒకటి ఉన్నా కూడా మిగతావన్నీ మనకి స్టేట్మెంట్ పాస్ చేశారు నబీల్ విన్నర్ అని నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే తను ఏ రకమైన ప్రలోభాలకి గురవడు. ఇట్లా ఇప్పుడు సోనియా లాగా ఏదో డ్రామాలు ఆడితేనో ఇంకోటో
తన గేమ్ తన క్లియర్ కట్గా ఉన్నాడు, జెంటిల్మెన్లా ఆడుతున్నాడు. కాకపోతే ఒకటే ప్రాబ్లం, మీరు ఇందాక అడిగారే, బిగ్ బాస్కి ఏం కావాలి, సెంటిమెంట్లు, డ్రామాలు, అది ప్రాబ్లం. అవన్నీ చేయలేకపోతున్నాడు మనోడు. ఆ కొంచెం టైంలో తక్కువ నామినేషన్ కనబడ- టైంలో గట్టిగా తక్కువ అరుస్తున్నాడు, కనబడుతుంది. చేస్తున్నాడు. మిగతా టైంలో తక్కువ తక్కువ. చూపిస్తారు భయ్యా, ఉమ్. నిజంగా మంచి జోకులు వేసినా కూడా ఉమ్. సరదాగా మాట్లాడుకునేవి కాదు. రైట్. బిగ్ బాస్ లో లాస్ట్ ఫైనల్ బిగ్ బాస్ లో గ్రూప్స్ ఫామ్ అయ్యాయి, ఏమైనా గ్రూప్లు ఉన్నాయా? ఫామ్ Groupism, groupism. ఇప్పుడు ఏమన్నా అయ్యాయేమో తెలియదు, బట్ నేను వచ్చేప్పటికి ఆల్రెడీ ఒక గ్రూప్, ఒక ఫ్యామిలీ అక్కడ ఉంది, మేము గెస్ట్లుగా వచ్చినట్టు అనిపించింది. సో యష్మి, ప్రేరణ, నబీల్ అంటున్నా, ఎవరు, నైనిక, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ, వీళ్ళందరికీ ఒకళ్ళొకళ్ళు ముందే తెలుసు. వీళ్ళందరూ ఇంతకుముందు పార్టీలోనూ లేకపోతే గేమ్ షోస్లోనూ లేకపోతే సీరియల్స్లోనూ కలిసిన వాళ్ళు వీళ్ళు. సో అలా ఉండింది. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళ నిజంగానే ఒక జట్టు కట్టుకోలేదు ఇనిషియల్గా. వాళ్ళ దీంట్లో వాళ్ళే విడిపోతున్నారు, కానీ అందరు బాగానే ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా ప్రేరణ అండ్ యశ్విఆర్ ఒక గ్రూప్. ఏమో వాళ్ళు ఒకటే గ్రూప్లో ఉన్నారా, వీడి పేరు నాకు తెలియదు. యష్మి, ప్రేరణ ఒకటే గ్రూపే కదా. సో వాళ్ళు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్. దే విల్ బి, ఒకవేళ సేవ్ చేయాల్సి స్టార్టింగ్ ఆల్రెడీ అన్నది కదా యష్మి, నువ్వు బయట ఫ్రెండ్ అవ్వచ్చు కానీ లోపల తమ్ముడే ప్యాకెట్. అది. బట్ నిజంగా గ్రూప్ అనిపించేది ఏంటంటే ఈవిడే, సోనియా, వీళ్ళిద్దరు, పెద్దోడ చిన్నోడ, అండ్ అభయ్ టు సమ్ ఎక్స్టెంట్. యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి పాజిటివ్ నోట్లో ఒకటి ఉంది మీకు, ఏంటంటే మణికంఠ ఇలా ఫ్యామిలీ దీని గురించి అంటున్నప్పుడు శేఖర్ భాషకు కూడా ఇంకొక 2 వారాల్లో డెలివరీ అయ్యి వైఫ్ గారు బయట ఉన్నా కూడా సెంటిమెంట్ వాడలేదు, లేకపోతే ఎక్కడ వాయిస్ రేస్ చేయలేదు అనే దీని మీద ఒకటి అన్నారు. అంత కర్మ లేదు. పాయింట్ ఏంటంటే ఉండాల్సిన కర్మ గురించి కాదు. నేను ఒకటి నమ్ముకున్నా, ఎంటర్టైన్ చేయగలను జనాలను ఏదో రకంగా, ఇలాంటివి చేయాల్సిన పని లేదు. ఒకవేళ అంత అవసరం వచ్చినా కూడా నేను బయటకు వచ్చేస్తా తప్ప. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రేరణ నేను ఉన్నాం, ఇద్దరు వెజిటేరియన్స్. అక్కడ మనకి ప్రోటీన్ సోర్స్ తక్కువ ఉంది, అందరూ గట్టిగానే వాళ్ళతో గేమ్స్ ఆడాలన్నా టాస్కులు చేయాలన్నా కూడా కొంచెం బలం కావాలి. ప్రేరణ మెల్లగా ఎగ్ తినేస్తుంది, పోతా ఎగ్ మాత్రం ఒకసారి డిసైడ్ అయ్యా లైఫ్లో వద్దు అనుకొని. థ్యాంక్ యూ భాష గారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ చాలా విషయాలు, బిగ్ బాస్ విషయాలే కాకుండా మిగతా బయట సిచ్యువేషన్స్ గురించి మనం మాట్లాడాం. అండ్ నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇంటర్వ్యూ గురించి. అండ్ మళ్ళీ ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ తప్పకుండా పిలుస్తాను. అండ్ మంచిగా ఆఫర్స్, మంచి ఈ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ కానీ మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ ఫుల్ బిజీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.